మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీతో పోటీ లేదని, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వాళ్లతోనే పోటీ అని అన్నారు. మంత్రిగా అందరినీ సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందరూ కలిసి పనిచేయాలనేదే తన ఆశ అని అన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. కుటుంబంలో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో సమస్యలు ఉన్నాయని, క్రమశిక్షణతో ఓపికగా ఉండి లోకల్ ఎన్నికలకు వెళదామని సూచించారు. అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదన్న మంత్రి ఈ విషయం అర్థం చేసుకోవాలని చెప్పారు. పోటీ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ బీజేపీతో లేదు. పోటీ ఎవరితో ఉందా? పోటీ ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ తోనే ఉన్నది పోటీ. అవునా కదా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్, మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడతాం. మన పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాం. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ బీజేపీతో లేదు. పోటీ ఎవరితో ఉందా? పోటీ ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ తోనే ఉన్నది పోటీ.